నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా మీరు దొంగల గుహగా చేస్తారా అని చెప్పి వాళ్ళందరినీ తోలివేసేసి దేవాలయాన్ని పరిశుద్ధపరిచినటువంటి మహాపర్వదినం ఈ మట్ల ఆదివారం. రోజు దేవాలయాన్ని యేసు ప్రభు వారు పరిశుద్ధపరిచాడు. దేవాలయంలో ఉన్నటువంటి అపవిత్రతను దేవుడు తీసివేయటానికి దేవాలయానికి వచ్చాడు. అలాగే నీ హృదయం అనే దేవాలయాన్ని కూడా నువ్వు పరిశుద్ధపరుచుకోవాలి. దేవునికి నచ్చనివి, దేవునికి ఇష్టం లేనివి ఏ ఒక్కటి కూడా నీ జీవితంలో నీ హృదయంలో పని చేయకూడదు. ప్రియమైన వాళ్ళరా, నా తండ్రి ఇంటిని వ్యాపారపు టిల్లుగా దొంగల గుహగా మారుస్తారా? దేవుడు కోరుకున్న ఇల్లు ఏంటంటే నీ దేహమే దేవునికి ఆలయం. కాబట్టి నీ దేహాన్ని కూడా నువ్వు దొంగల గుహగా మార్చకూడదు, వ్యాపారపు టిల్లుగా మార్చకూడదు. నీ దేహము దేవునికి ఆరాధన స్థలముగా మార్చబడాలి. దేవుడు కోరుకునే వాక్యానుసారమైనటువంటి హృదయముగా, దేవుడు కోరుకునే ఇల్లుగా నీ హృదయం ఉండాలని ప్రభువారు కోరుకుంటారు. యేసు ప్రభువారు బలహీనమైనటువంటి భారవాహకమైన ఆ గాడిదను కోరుకున్నట్లుగానే మనల్ని కూడా కోరుకున్నాడు. ఆ గాడిదకు ఉన్నటువంటి కట్లను, పాపపు కట్లను, బంధకాలన్నీ కూడా తెంపివేసేశాడు. అలాగే పాపము నుండి, శాపము నుండి, దౌర్భాగ్యము నుంచి మనల్ని విడిపించటం కొరకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. చూడండి, విలువలేని గాడిదకు విలువ వచ్చింది. దారి పొడుగున కాలుకు దుమ్ము కూడా కాకుండా గాడిదకి బట్టలు పరుస్తూ వచ్చారు. ఖర్జూరపు మట్టలతో దేవుని స్తుతిస్తూ వచ్చారు. ఒక ఉన్నతమైనటువంటి పని ఆ గాడిద చేసింది. మనం కూడా ఒక పాట పాడుతూ ఉంటాం. ఏం పాట అంటే, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసుని వెంబడింప ఎంత భాగ్యము నీచితివి. చూడండి, ఆ రోజు గాడిద యేసయ్యను మోసింది. మరి నువ్వేం చేయాలి? యేసయ్య బరువు భారాన్ని మనం కూడా మోయాలి. అందుకని దేవుని సేవకుడు పాడతాడు, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి యేసును వెంబడించాలి. ప్రభువారు ఏమన్నాడంటే, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల ప్రతిదినం తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూసిన వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు.